మొన్న భయ్య తోపు దమ్ముంటే ఆపనరు. ఇప్పుడేమైంది? గుడ్డు భయ్య చంపి బొంద పెట్టిండు. అరే ఆడు పెద్దాయన కాలిన్ భయ్య ఉండు గదా! ఆయన చూసుకుంటాడు గదా! పెద్ద అలెగ్జాండర్‌లా బయలుదేరిండు. ఫోటోకెక్కిండు. మధ్యలో పోయిన కాలిన్ భయ్యకి కూడా 4 లాలీపాపులు తినిపిండ్రు. హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండి. ఇదిగో మీకు ఈ పాటికి నేను దేని గురించి మాట్లాడుతున్నో అర్థమై ఉంటది. గదేరా భయ్ మిర్జాపూర్ సీజన్ 3 వచ్చింది కదా! దాని గురించి ఓ రివ్యూ చేసిన. జర చూసేయండి. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు అన్నలకి, అక్కలకి అందరికీ ఇది నా విన్నపం. జర ఈ తమ్ముడి మీద దయించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని గంటనేదో నొక్కేయండి. గిట్లాంటి వీడియోలు మరిన్ని తీయాలంటే మోటివేషన్ కావాలి కదా! జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే గదే ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఉంటది కదా! దానిలాగానే ఈ మిర్జాపూర్ కుర్చీ కోసం ఒకవైపు గుడ్డు భయ్య, మరోవైపు శరత్ శుక్ల కొట్టుకుంటూ ఉంటారు. అలాగే మన కాలిన్ భయ్య బతికుండా లేడా, అండ్ మన భరత్ త్యాగి గోలు మీద రివెంజ్ తీర్చుకుండా లేదా, అండ్ ఫైనల్ గా మిర్జాపూర్ కుర్చీ ఎవరు దొరికింది అనే దాని గురించి ఉంటది. గిదిగో తమ్మి ఈ ముచ్చట్లన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు నీ ఒపీనియన్ చెప్పవా అంటే నాకైతే పర్లేదని అనిపించింది. కానీ ఇంకా సీజన్ 2 సీజన్ ఉన్నంత ఊపు అయితే రాలే. గేదో గట్ల టైం పాస్ కోసం అయితే చూసేయచ్చు, బానే ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి తంబి అంటే ఇదిగో ఈ మిర్జాపూర్ సిరీసెస్ లో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే మున్నా భయ్య తర్వాతే. బట్ ఈ సీజన్ లో మున్నా భయ్య అయితే లేడాయే. మనం ఏం చేస్తాం, గేదో గట్ట ఉన్న వాళ్ళైతే మంచిగానే చేసింటారులే. ఇక మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక కీ ఆస్పెక్ట్స్ అయితే గదే మీరు అనుకునేదే. గవైతే ఈ సీజన్ లో తక్కువనే ఉన్నాయి కానీ ఆ వైలెన్స్, ఆ ఫౌల్ లాంగ్వేజ్ అయితే గట్టిగానే వాడినరు. అలాగే ఇంకో ముచ్చట చెప్పడం మర్చిపోయా. ఈ సీజన్ లో మన బీనా అంటే పూర్తిగా హోమ్లీగా మారిపోయింది. జర ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే మర్చిపోండి. అండ్ గుడ్డు భయ్య సైకోలో మారిపోతా ఉంటాడు అక్కడక్కడ సీజన్ లో, అని యాక్టింగ్ పరంగా ఇచ్చి పడేసిననే చెప్పాలి. ఓవరాల్ గా సీజన్ మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా నడిపించిండు. అలాగే సీజన్ మొత్తం కూడా పొలిటికల్ ఆస్పెక్ట్స్ బాగానే పెట్టిండ్రు. ఇక ఫైనల్ గా రైటర్ అండ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ అండ్ ఆనంద్ అయ్యర్. సీజన్ కు డైరెక్టర్ మారుతాడాయే, ఇన్ని పేర్లు గేడ గుర్తుపెట్టుకుంటాం. స్టోరీని జరంత క్రియేటివ్ గా రాసుంటే బాగుండేది అనిపించింది. అలాగే చాలా ల్యాక్ చేశారని కూడా అనిపించింది. ఆ ఫైనల్ ఎపిసోడ్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా పెట్టిండ్రు. ఆ క్లైమాక్స్ కూడా బాగా నచ్చింది. ఇక సీజన్ 4 ఎప్పుడు వదులుతారు దానికోసం వెయిట్ చేయాలను. తమ్మి ఇన్ని చెప్పిన జర యాడ్ స్ట్రీమ్ అవుతుందో చెప్పరాదే అంటే ఎందుకు చెప్పనన్నా, ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ గా 10 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి దగ్గరగా 30 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాల లోపు ఉన్నాయి. జర లుక్ వేసేసి మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.